హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనో క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? టుడే ఈరోజు ఐస్బర్గ్ వచ్చామన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే ఫైర్ స్టేషన్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఐస్బర్గ్స్ 2 ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఏలూరులో. ఒకటేమో పత్తేబాద్ దగ్గర అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫైర్ స్టేషన్ దగ్గర అనమాట. ఇక లోపల చూస్తే యాంబియన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ గార్నిష్ కింద స్కూటర్ ఒకటి ఉంది, లోపలేమో ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా గ్లాస్ తోటి అసలు చాలా నీట్గా ఉందన్నమాట. మనకు మెయిన్గా ఐస్బర్గ్ అంటే ముందు టోటల్గా వచ్చేసేది మనకు ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం అంతా దాంట్లో ప్యూర్ ఆర్గానిక్గా చేస్తారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చి చూసేసరికి ఇక్కడ మొత్తం మనకి ఏమున్నాయంటే ఐస్ క్రీమ్స్, సీతాఫల్, వెనీలా, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఇంకా చాలా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. బ్లూబెర్రీ, బ్లాక్. సరే అని చెప్పి పక్కన అక్కడ ఉయ్యాల కనిపించినాయి అనమాట. దాంట్లో కూర్చున్నాం. లల్లు ఏమో జాగ్రత్తగా అలా కూర్చొని ఎక్కడ సౌండ్ వస్తుందో, బాగానే ఉంటుందా, పడిపోయిద్దా అని చెప్పి అన్న డౌట్తో అలా కూర్చున్నాడు. టక్ 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 మన సౌండ్లు వచ్చినాయి పైన కొంచెం. సర్లే అని చెప్పి కూర్చున్నాడు, బాగానే ఉంది. ఇంకా అలా ఊగుతూ అలా మెనూ కార్డ్ ఇవన్నీ చూస్తున్నాడు. ఏంటి వీడు చదువుతున్నాడు, నువ్వు ఎగ్జామ్లోనే స్కూల్లోనే చదవవు కదరా, ఎక్కడో చదివేస్తున్నావు అంటే ఏదో ఆర్డర్ చేయాలి కదా అని చెప్పి ఏవో చూస్తున్నా అన్నాడు. సరే అని చెప్పి మేము అలాగా చూస్తుంటే ఈ ఐటమ్స్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రానే, బట్ ఆ ఫ్లేవర్స్కి వాటికి కరెక్టే అమౌంట్ అది. మన క్వాంటిటీ అని చెప్పిస్తారనమాట. ఇంత క్వాంటిటీ అని చెప్పి 50 గ్రామ్స్ అని చెప్పి 100 గ్రామ్స్ అలాగా. అండ్ అలాగే ఇక్కడ ఆడుకోవడానికి ఏమైనా ఆర్డర్ చేసే టైంలో మనకి ఏమైనా టైం పడితే ఈ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమో బాల్ లేదా అయినా వాడు ఆడేసినాడు. సర్లే అని చెప్పి ఇక్కడ మాకు యాక్చువల్గా ఐస్ క్రీమ్ తిందామని వచ్చాం. బట్ ఏంటంటే ఇక్కడ కునాఫా అని చెప్పి రీసెంట్గా పెట్టారనమాట. సో ఏంటంటే ఇంకా కునాఫా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఒక 8 టైప్స్ అలా ఉన్నాయి. మేము ఇది క్రీమ్ కునాఫా అని చెప్పి ఆర్డర్ చేసాం. దీని మేకింగ్ కూడా చూడడానికి అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మనం ఆర్డర్ చేస్తే ఒక 20-30 మినిట్స్ పడుతుంది. అంతలోకి మనం ఇందాక చూపించాం కదా గేమ్స్ అలాగా, లేదంటే అవి ఉయ్యాల్లో అలా ఊగునే ఆడుకోవచ్చు. పిల్లలతోటి ఫ్యామిలీతోటి వస్తే ఇక్కడ బాగుంటుంది. యాంబియన్స్ కూడా అసలు చాలా బాగుంది. సర్లే అని చెప్పి ఇక్కడ మేము మేకింగ్ ఇది చూసినాం అనమాట. పక్కన గీ అది అన్నీ వేసి అదే చూస్తే సేమియాలో ఉంది. లోపల క్రీమ్ అనుకుంటా, క్రీమ్ లోపల బేస్లో వచ్చేసి దాని మీద గీ మొత్తం అంతా వేస్తున్నాం. దాని మీద అలా ఫ్రై చేస్తున్నారనమాట. దాని మీద మొత్తం అంతా ఇంకా అస్తమాను గీ బౌల్ అంతా వేశారు. చూడడానికి అయితే వర్త్ అనిపించింది అది. చూడడానికి కూడా మేకింగ్ అది చాలా బాగుంది. మన ఫ్రంటే మన ముందే అది మొత్తం అంతా ప్రిపరేషన్ అదంతా మన ముందే చేస్తున్నారు. దానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఒక 20-25 మినిట్స్ అలాగా ఆ టైం పట్టింది. సో అంతలోకి ఇంకా మాకు ఇచ్చేసారనమాట. ప్లేటింగ్ కూడా అది చూడడానికి అది చాలా నీట్గా ఉంది. దాంతోపాటు ఒక షుగర్ సిరప్ ఇచ్చారు. దాని మీద కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం వేసారు. దాని మీద ఇంకా ఆ సిరప్ అది వేసేసుకొని ఇంకా మనం తినేయడం అనమాట. చూడడానికి ప్లేటింగ్ కూడా చాలా బాగుంది నీట్గా. ఇంకా సరే అని చెప్పి ఇంకా టేస్టింగ్ అది చూద్దామని చెప్పి ఇంకా మా వాడు స్టార్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొని అది టేస్ట్ చేస్తుంటే ఎలా ఉందా అని చెప్పి అడిగితే ఫస్ట్ ఆలోచించాడు. మా వాడికి యాక్చువల్గా ఏంటంటే స్వీట్ తక్కువ, స్వీట్ కన్నా హాట్ ఎక్కువ బాగా తింటాడు. ఇంకా ఎలా ఉంది అని చెప్పి ఇంకా అడిగితే బాగుందన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని ఇంకా ఆలోచించి ఇది ఎక్కడో తిన్నట్టుంది బాలు మామ అని చెప్పి ఇంకా అలాగా ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా సర్లేరు నువ్వు ఆలోచించాలు అని చెప్పి ఇంకా మొత్తం అంతా ఇంకా వదిలేసాను అనమాట. ఇక్కడ దసరా హాలిడేస్ కదా, ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలకి వచ్చి ఇవన్నీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ బాగా తినచ్చు అనమాట. ఇక్కడ ప్యూర్లీ ఆర్గానిక్. బయట అయితే డిజర్ట్స్ అవి కొంచెం ఇప్పుడు కెమికల్స్ అవన్నీ ఏవో యూజ్ చేసేసి అలాంటివి యూజ్ చేస్తున్నారు కదా, ఇక్కడ అలాగైతే కాదు. కొంచెం ఆర్గానిక్గా అవన్నీ ఉంటాయి. కునాఫాని హాఫ్గా డివైడ్ చేసి దీంట్లోకి ఎంటర్ అవ్వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే మా వాడు స్వీట్ తినడనమాట ఎక్కువ. బట్ తిన్నాడంటే ఎంత నచ్చిందో ఆలోచించుకోండి. అసలు స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఓకే తినేయచ్చు, బట్ కొంతమంది ఉంటారు కదా స్వీట్ ఎక్కువగా లైక్ చేయరు. అలాంటి వాళ్ళు కొంచెం హెవీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట, ఫుల్ స్వీట్నెస్ అది. దానిలో ఏంటంటే షుగర్ సిరప్ అది కొంచెం తక్కువ యూజ్ చేసుకుని అలాగా తినచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో డిఫరెంట్ వేరియేట్స్ ఉన్నాయన్నమాట. ఓరియో అలాగా, కిట్ క్యాట్ తోటి అలాగా మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే మాకు ప్రైజింగ్ వచ్చేసి 270 పడింది. మిగిలినవి అలాగా ఒక 350 అలా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో మాకు. సబ్స్క్రైబ్.